మళ్ళీ జనాలు కూడా జనాలకి మంచి పథకాలు ఇస్తాడు. డెవలప్ అన్నారు కదా, కరోనా వచ్చింది. కరోనాలో ఎవరో ఎలా డెవలప్ చేస్తారు? తినడానికి తినలేని రోజుల్లోనే ఎవరు బయటికి రారా, ఏ రాజకీయ నాయకుడు కూడా బయటికి రాలా. అదే రెడ్డి జగన్ సైన్యం అయితే వచ్చి చేసింది. ఇంకంతకన్నా ఏం కావాలి జనాలకి? కడుపు ఆకలి తీరితేనే కదా, ఆకలి తీర్చేవాడే జగన్. అర్థమవుతుందా? డెవలప్ అంటారా? నెక్స్ట్ గెలిస్తే డెవలప్ ఎలా ఉంటుందో అది కూడా చూస్తారు. అన్నీ ఒకేసారి చూసేస్తే జగన్ అన్నీ చూస్తాంగా అనుకుంటారు. కానీ జగన్ అన్న రూపాలు చూడాలి. జగన్ అన్న రూపాల్లో బోల్డ్ ఉన్నాయి. ఆ రూపాలన్నీ చూడాలంటే నెక్స్ట్ గెలిస్తేనే కదా. నెక్స్ట్ జగన్ అన్న గెలిస్తే ఆ రూపాలు చూపిస్తాడు. అందుకనే జనాలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా ఏం జరుగుతుందనేది చూసుకుంటున్నారు. ఈరోజు ఏదో కోడికత్తి డ్రామాలు, ఏదో రాయి డ్రామాలు, ఈ డ్రామాలు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? మహా సీనియర్స్నే తీసుకెళ్ళి పక్కన పెట్టారు. ఈ వయసుకి మీకు చాలే ఇంకా రాజకీయం, మీరు సలహాలు ఇవ్వండి అని. ఏ పార్టీల నుంచైనా బయటకు వచ్చారు. కానీ వైసీపీల నుంచి బయటకు వచ్చిన ఒక నలుగురిని చూపించండి. ఏ పార్టీల నుంచైనా బయటకు వచ్చారు, కానీ వైసీపీల నుంచి బయటకు వచ్చిన ఎవరైనా చూపించండి. దట్ ఈజ్ జగన్. జగన్ అంటే ఫ్యాన్ అంటే జగన్. దీనిలో చూడాల్సినంత అంత అవసరం లేదు, ఆలోచించే అవసరం ఏమీ లేదు. జనాల్లో అయితే ఆ ఫ్యాన్ అయితే ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే, వాళ్ళు ఏదైనా అడుక్కోవాలనుకుంటే అడుక్కుంటారు. అప్పుడైనా సిగ్గు వచ్చింది. ఇలాంటి నాయకుని మనం ఎందుకు వదులుకుని, ఇలాంటి నాయకత్వంలో మనం ఎందుకు చేరలేదని. అర్థమవుతుందా? దట్ ఈజ్ జగన్. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చేసుకుంటే ఎక్కడో పొడిచేస్తారు, కానీ రాయితో అక్కడ కొట్టించుకోవడం అవసరం ఏముంది? జనాల సింపతి కావాలంటే అదే ఎందుకు చేసుకోవాలి అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు వేయటం లేదు, కత్తులతో రాళ్ళతో చేసే రాజకీయం అవసరం లేదు. ప్రతి పేదవాడి ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి. 4 ఓట్లు 3 ఓట్లు కంపల్సరీ ఫ్యాన్కి పడాల్సిందే. ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయిపోయారు. అది నువ్వు చెప్తే నేను చెప్తే చేసేది కాదు. వాళ్ళు ఆల్రెడీ స్వచ్ఛందంగా వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకున్నారు. మనకి ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు. మంచి చేసే నాయకుని మనం ఎన్నుకుందాం ఆలోచన ఉన్నారు వాళ్ళు. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా ఏమవుతుంది? రాజకీయ నాయకుడు అనేవాడు 100 మాట్లాడతాడు రాజకీయంగా. కానీ సామాన్యునాడు ఎవడైతే అన్నం పెట్టాడో వాడి గురించే మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? ఈ విషయంలో ఏం ఆలోచించే అవసరం లేదు. ఈ ఊరేగింపులు ఇవన్నీ కామనే. అర్థమవుతుందా? ఇక్కడ గెలిచేది మాత్రం జగనే. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సీఎం, ఇబ్బంది అయితే ఏం లేదు.